పిల్లల విషయంలో ఇలా ఉంటే వాళ్ళు చాతగాని వాళ్ళలా తయారవుతారండి. మరి ఆ విషయాలంటే చెప్తాను వినండి. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ప్రతిదీ చేసుకుంటూ పోయారనుకోండి, వాళ్ళకు కష్టం తెలియకుండా పోతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఇది కాదు నాన్న, ఇది తప్పు అని మీరు కూడా చెప్పి వాళ్ళని ఆపండి. సుఖమే కాదు, కష్టాన్ని కూడా అలవాటు చేయండి. ఇలా మీరు కష్టాన్ని తెలియకుండా పెంచితే రేపేదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకు ఎదుర్కొనే శక్తి కూడా ఉండదు. తట్టుకునే శక్తి అంతకంటే ఉండదు. ఇంకా రెండవది, డబ్బు విలువను తెలియనీయకుండా పెంచకండి. అడిగినప్పుడల్లా డబ్బులివ్వకండి. డబ్బు విలువ తెలియకపోతే అసలు సంపాదించడం ఎంత కష్టమో కూడా వాళ్ళకి తెలియకుండానే పోతుంది. నెంబర్ 3, బాధ్యతలను మీద వేసేలా చూడండి. బాధ్యతలు అలవాటయ్యేలా చేయండి. బాధ్యత అనేది తెలియకపోతే ఎప్పుడు కూడా ఇతరుల పైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. వాళ్లకు భరించే ఓపిక ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు బరువవుతుందేమో అని మీరు అనుకుంటే ఎలా చెప్పండి? అలాగే వాళ్ళు ఏ పని చేసినా కూడా పదే పదే తప్పుల్ని ఎత్తి చూపకండి. వాటిని అర్థమయ్యేలా వాళ్ళకు చెప్పండి. ఇది తప్పు, ఇది కరెక్ట్ అమ్మా, ఇలా చేస్తేనే కరెక్ట్ అని వివరంగా చెప్పండి. లేకపోతే నువ్వు చేసే తప్పు 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 అనుకుంటా పోతే అసలు అన్ని తప్పులే అనుకొని జవాబు ఇచ్చే అలవాటు కూడా లేకుండానే పోతుంది. ప్రతిదీ తప్పే కదా అనుకొని. అలాగే ప్రతి చిన్నదానికి వేరే వాళ్ళతో పోల్చి వీళ్ళను మాట్లాడకండి. వాళ్ళలా వీళ్ళెలా అని. ఇది మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేయటం వల్ల వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మేమెందుకు పనికిరాని వాళ్ళం అని వాళ్ళల్లో ముద్ర పడిపోతుంది. ఈ పనులన్నీ మీ పిల్లల మీద ప్రేమతో కొన్ని చేయలేకపోతూ ఉంటారు. కానీ ప్రేమ కాస్త కొంచెం పక్కన పెట్టి వాళ్ళకు బాధ్యతలు, విలువలు ఇవన్నీ తెలిసేలా చేయండి.